NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల 27వ తేదీ మరియు 28వ తేదీ జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, రైతు సహకార బ్యాంక్ చైర్మన్ ఏజీ కిషోర్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పచ్చవ మాధవ నాయుడు, తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు సూళ్లూరుపేటలోని వినాయకుని గుడి దగ్గర నుండి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీగా విచ్చేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కారనాడు కార్యక్రమం మన నియోజకవర్గంలోని సూళ్లూరుపేటలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అట్లాగే ఏదైతే చేస్తున్నాం, కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటున్నాం. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కేవలం మన ఆస్తిని గుర్తు చే అలాగే దేశ రాజకీయాల్లోనే కింగ్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ పదవులు అలాగే 2 సంవత్సరాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా చేరుకునే లక్ష్యాలు చేరుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశాలు కల్పించేటువంటి పార్టీ అలాగే చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పార్టీ వచ్చారు, కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈ రోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువ నాయకులు ఒక్కసారి ఆలోచన చేస్తే మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవ సభాధ్యక్షుడు పయవల కేశవ్ గారికి ధన్యవాదాలు. అట్లాగే కోట్లాది మంది తెలుగు ప్రజల